కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజున పండుగలు ఏదైతే అతిపెద్ద పండుగలు దసరా కానివ్వండి, సంక్రాంతిని కానివ్వండి, వీటన్నిటికీ కూడా హిందువుల వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు తిరుమలలో ఏదో అపవిత్రం జరిగిపోతుంది, లేకపోతే తిరుమల అసలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే, గతంలో జరిగిన అనేక రకాల విగ్రహ ధ్వంస ఘటనలు కానివ్వండి, లేకపోతే రాముల వారి తల తీసేస్తే మీకు ఏమైనా చెప్పుకున్నాడు ఆయన వచ్చి అని మాట్లాడిన సందర్భం కానివ్వండి, వీటిని బట్టి చూస్తే నిజంగా అసలు పాపభీతి అనేది ఉందనుకోవచ్చు అంటారా గత నాయకులకి, వైసీపీ నాయకులు? వాళ్ళకి ప్రాఫిట్ చేయలేదండి. ఇప్పుడు ఒక దుర్గమ్మకి సెట్టింగ్ వేసి అన్ని దేవుళ్ళని ఇంట్లోనే పెట్టుకుని గవర్నమెంట్ సొమ్ముని సొంత ఖర్చులు వినియోగించి సెట్టింగ్లు వేసి పూజ చేసింది వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ప్రజలందరికీ విజయవాడ ఉత్సవాలు పెట్టి అందరికి అందుబాటులో అన్ని పూజలు చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది వీళ్ళు. ఇప్పుడు తిరుపతిలో విగ్రహ ధ్వంసాలు అంటారు కదా, ఆ విగ్రహ ధ్వంసం తెర మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఒక 2-3 రోజుల క్రితమే కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి కళ్ళ కనిపించి, అయ్యా మీరు డాలర్లు కాజేశారు కదా మీ మనుషులు పెట్టి లోపల ఉండి లెక్క వచ్చేప్పుడు అవి జనం అంతా తెలిసిందని దీన్ని కనుమరుగు చేయడం కోసం ఇది ఎక్కువ రాకుండా ఈ విగ్రహం గురించి పబ్లిసిటీ చేయాలని, అది బయట రాకుండా ఇది ముందు తీసుకొచ్చారు. కనీసం అంటే సార్ మీరు అన్నట్టుగా డైవర్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి అంటే ప్రజలంతా ప్రజలంతా అమాయకంగా ఉన్నారంటారా? గతంలో జరిగిన అనేక ఘటనలు చూశారు కదా, ప్రజలందరూ తెలుసుకున్నారండి. అందుకనే 11 సీట్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ కరుణాకర్ రెడ్డి ఎక్కడ కనపడితే ముసలాళ్ళు కూడా పక్కన మెట్ల మీద అడుకుంటూ ఉంటుంది చూడండి, తిరుపతి దగ్గర భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళు కూడా కొడతారండి అడిపోతే. కనీసం అంటే సార్ ఈ రోజు పాపం అనో లేకపోతే మనం సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో ఉన్నాము, ఆయన చూస్తుంటాడు ఒక కంట, కలియుగ దైవం అనే ఆలోచనలు కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు రావణాసుడికి యుద్ధం ఎట్లా జరిగింది, ఇదంతా రావణాసుడి సంతతి చెందిన వాళ్ళు. వీళ్ళకి పాప భీతి ఏముండదు, రాజకాంక్ష వీళ్ళకి ముఖ్యం. మరి అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అంటే, రాజకీయాల్లో ఉంటే అన్ని మతాలను గౌరవించాలి, అందరి భక్తి విశ్వాసాలని గౌరవించాలి, కనీసం వాళ్ళ ఇది ఆయన కాపాడాలి కదా. ఇప్పుడు రాముడికి రావణాసుడికి ఎట్లా జరిగింది, అతనికి రాజకాంక్ష ఇతనికి రాజకాంక్ష, అతని టైప్ పేరు ఇతని టైప్ పేరు, ఇద్దరు రాజకాంక్ష కోసమే. వాడు చేసేది విధ్వంసం, వీడు చేసింది రాజపాలన. ఇది కూడా అంతేగాని పశ్చాత్తాపం కానీ వచ్చేద్దాం అట్లాంటిది ఏం కాదు. ఏది మన విషయం ఏదైనా బయటకు వచ్చింది అన్నప్పుడు ఇంకో విషయాన్ని తీసుకొచ్చి బయట సెన్షన్ చేస్తే ఇది మౌనం పడిద్దని, అంతేగాని దైవభక్తి ఉండో లేకపోతే ప్రజల మీద భక్తి ఉండో ప్రేమ ఉండో ఏమీ కాదు. మీరు అన్నట్టుగా సార్ ఈ రోజున తిరుమల తిరుపతి అందరూ ఎంతో పవిత్రతగా వెళ్ళి మనం వేసే కానుకలను కూడా కాజేయాలని చూసారంటే, ఆ పరకామణిలో వాళ్ళు డబ్బులు కొట్టేయడం కానీ సుమారు 100 కోట్ల పై మాట అంటే అదేనండి. అది బయట రావడం కోసమే ఈ విగ్రహాన్ని బయట తీసుకొచ్చారు. ఆ విషయం బయట రాకుండా ఉండటం కోసమే ఈ విగ్రహాన్ని బయట తీసుకొచ్చారు. సో అలాంటి వాళ్ళకి శిక్ష పడాలంటారా సార్? ఖచ్చితంగా అలాంటి శిక్ష పడిద్దండి. అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్లో కోర్టులో పడదు. భగవంతుడు అల్లా కావచ్చు, ప్రభు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఏ శిక్ష పడిద్దో ఆ శిక్ష పడదు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ఏదో తిరుమల పవిత్రతను కాపాడాలి, నేను నా భుజ స్కంధాల మీద ఉంది అన్నట్టుగా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం కానీ ఈ రోజు రాజకీయ నాయకులతో కాకుండా ఆ సెంటర్లోకి వచ్చి అక్కడ భిక్షాటన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మాట మాట్లాడమంటే వాళ్ళు చెప్తారు. సో ప్రజలైతే అంతా చూస్తూనే ఉన్నారు, ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఆ హుండీలో డబ్బులు కాజేయడం కానివ్వండి, అదే ఇంతకుముందు విజయవాడ అమ్మవారి వెండి సింహాలు, వాళ్ళందరూ దైవభక్తులు అండి. ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ గాని వీళ్ళందరూ అంటే దైవభక్తులు. వాళ్ళు పుట్టుకతోనే దైవుణ్ణి పూజించుతా ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చారు. అంటే దేవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి విగ్రహాలు కాజేసి దగ్గరికి వచ్చిన బ్యాచ్ అది. కనీసం వాళ్ళకి పాపము భయము ఇవన్నీ ఉండవండి. ఈ పాపం భయం ఉండాలంటే కొంచెం అంబటి రాంబాబు అడిగితే ఈ విషయాలు క్లారిటీ చెప్తాండి మీకు. ఆయన కూడా అంటే ఇప్పుడు ఈ రోజున ఏదో మాట్లాడాలని మాట్లాడటం తప్ప కనీసం దీనిలో ఎంతవరకు మన ప్రమేయం ఉంది, ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, ఇలాంటివి ఏమి ఆలోచించరా సార్ ఆ నాయకుడు? ఏమండి ఇలాంటి లేడీని ఏముంటుంది, నేను అన్ని తెలుస్తుంది. ఇప్పుడు ఏమిటంటే నా మీద పెడితే మీ అందరి పేర్లు చెప్తానంటుంది. ఇట్టాకి వీళ్ళ విషయం వచ్చింది అనుకోండి, అందరి పేర్లు చెప్తాంటే అందరూ తోడు దొంగలు కాబట్టి వాడు కూడా గప్ చెప్పుకుంటున్నారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, వైసీపీలో ఉన్న మొత్తం ఒకడొకడు గెలుకుంటే అందరూ బయటకు వస్తాయి, ఎందుకులే అని ఎవరికైనా సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజున అంటే ఈ పాపానికి సంబంధించే మనం అనుభవిస్తున్నాం, 11 సీట్లకు వచ్చేసి 151 నుంచి అనే ఆలోచన కూడా అట్లాంటిది ఏమి లేదంటారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయగలిగితే చెప్తాడండి కరెక్ట్ గా. అంటే ఏం చెప్తారంటారు? పాపం ఇట్లా చేస్తే ఏం జరుగుతుంది, ఈ కరం ఎందుకు వచ్చింది అనే దానికి క్లారిటీ ఇస్తాడు మీకు. ఆ రోజు కొడాలి నాని కూడా మీకు ఆంజనేయ స్వామి చెప్పాడా, నా చేయర కొట్టారు చెప్పారా, ఇంకో విగ్రహం పెడతామయ్యా ఏం పోయిందే ఉందని మాట్లాడటం దాని గురించి వాళ్ళు అడిగితే ఖచ్చితంగా క్లారిటీ చెప్తారు. ఏమంటారు?
కొడాలని ఆ రోజు ఆ మాటలు మాట్లాడాడు కాబట్టి ఇవాళ గుండె ఆపరేషన్ జరిగిందో జరగలేదో తెలియదు. గుండె ఆపరేషన్ రోజు చాలా మంది జరుగుతూ ఉన్నాయి. ఎవరు బయటికి ప్యాడ్లు పెట్టుకొని తిరగట్లా. ఆయన ఒక్కడే మాత్రం బయటికి ప్యాడ్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు పబ్లిక్ వచ్చేటప్పుడు. మరి ఆ రోజు ఏమైంది? కనీసం అంటే ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి పేరే పెట్టుకున్నాడు. వెంకటేశ్వరుడు ఆ భక్తి కూడా లేదంటారు. అసలు వాళ్ళకి భక్తి అనేది లేదండి. అసలు వాళ్ళకి భక్తి అనేది లేదు. వాళ్ళదంతా డిస్ట్రాయ్ చేయడం తప్పితే కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. శిక్ష వేయాలి. కాకపోతే ఏంటంటే లా అండ్ ఆర్డర్ మనం కొద్దిగా సొసైటీలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా ప్రూఫ్లు కావాలి, ఇవన్నీ కావాలి. కొద్ది టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవటం లేదు అనేటటువంటి బాధ అయితే సామాన్య ప్రజలకి ఉంది. అయినా ఇప్పటికీ కూడా వాళ్లే మీ తిరుమల పవిత్రతను మేము కాపాడాలి, తిరుమలలో అపవిత్రం అయిపోతుంది, ఆ విగ్రహాలు బయటపడాలి. అది ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి సార్? అదే తిరుమల మరి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు హిందూ ధర్మశాస్త్రం ప్రకారము స్వామివారికి వస్త్రాలు సమర్పించాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి సమర్పించాలి దంపత సమేతంగా. ఏనాడు కూడా 5 సంవత్సరాలు మరి ఆయన భార్యను తీసుకొని వెళ్ళలేదే. మరి ఆయన ఎక్కడ ఆచరిస్తా ఉన్నాడు? డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ మతమైనా కానీ కావచ్చు. ఈ హిందూ మతం మీద నువ్వు వెళ్తున్నప్పుడు మరి నీకు అంత అభిమానం ఉన్నప్పుడు ఒక చిన్న డిక్లరేషన్ ఇవ్వడానికి నీకు అంత అభ్యంతరం ఏంటి నీకు? మరి ఆ రోజు ఏమైంది? మరి వాళ్ళ తండ్రి గారు ఉన్న దగ్గర నుంచి భువన కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. మరి ఆయన మరి క్రిస్టియన్ సంబంధించినటువంటి అవన్నీ చేశాడు. మరి రెండోసారి కూడా ఎందుకు ఇచ్చారు? అంటే అక్కడంతా ఆ డైవర్ట్ చేయడం కోసమే వాళ్ళని అన్ని పెట్టుకున్నారు. అంతేగాని విశ్వాసాలు, వాళ్ళ మత విశ్వాసాలు గౌరవించాలి. వాళ్ళకి మతము విశ్వాసం అనేది లేదండి. డబ్బు డబ్బు డబ్బు. వాడికి అంత మత విశ్వాసాలు ఉన్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు ఇదైపోయిన తర్వాత విజయం తల్లిని చెల్లిని రోడ్ల మీద పెట్టి తిప్పారు. మరి అది పదవి రాంగా అని చెప్పి మరి వాళ్ళు ఎందుకు తిప్పలేదు? ఎందుకు వదిలేసుకున్నారు? సొంత చెల్లిని సొంత తల్లి మీద కోర్టులో కేసు నడుస్తున్నాడు. జనాన్ని ఎలా ఉద్ధరిస్తారంటే జనం ఎట్ట నమ్ముతాం మేము? ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి చూసాడు అనుకోవచ్చు సార్. వెంకటేశ్వర స్వామి శిక్ష పడింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అట్లా అయ్యారు. ఇదే శిక్ష మళ్ళీ అతి త్వరలో ఇతరులు జరుగుతుంది మేము భావిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతిలో మనం భక్తులు సమర్పించే కానుకలలో కూడా లూటీ చేశారు. సీసీ కెమెరాలో దొరికిన వాళ్ళని పట్టుకోవడానికి ఆయాలు ఏం చేశారు? వీళ్ళు ఆయాలు పట్టుకోకుండా వాళ్ళని మేము చూసాము, పట్టుకున్నాము, డబ్బులు తీసుకున్నామంటే అట్ట వాళ్ళ కేసు పెట్టాలి. ఎవరు పట్టుకున్నారు అది చూపియాలి జనానికి. కనీసం మనం పాపం చేస్తున్నామని భయం భక్తి అట్లాంటివి లేకుండా ఆ రంగా ఆ బొడ్డుల్లో పెట్టుకొని సకాల్లో పెట్టుకొని తీసుకొస్తుంటే మేము పట్టుకున్నాం అప్పుడే మేమేం చేయలేదు అంటే ఎట్ట కుదిరిచి సస్పెండ్ చేయాలి. చూడు వాడి పేరు అన్ని బయటకు తీయాలి. అయాలు కాలకుండా పట్టుకున్నాం అంటే ఎట్ట కుదిరిచి. సో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందని అంటారా? గ్యారంటీగా శిక్ష వాళ్ళకి పడపోతే భవన కరుణాకర్ రెడ్డి పడాలి. అది అప్పుడు కనీసం విగ్రహ ధ్వంసాలు చేసినా లేకపోతే విగ్రహాలను కనీసం అప్పుడు హిందువుల మనోభావాలను గౌరవించిన పరిస్థితి ఉందా బాబాయ్? ఏది హిందువుల మనోభావాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి ఆయన ఉన్నప్పుడు. గుళ్ళల్లో దొంగతనాలు కానీ, గుళ్ళల్లో దోచుకోవడం కానీ, బొమ్మల విగ్రహాలు దోచుకోవడం కానీ వాటినన్నింటినీ ఎవరు అరికట్టారు అప్పుడు 5 సంవత్సరాల్లో? కనీసం అట్లా జరిగిందనే పశ్చాత్తాపం కానీ దెబ్బతీశారు 5 సంవత్సరాల్లో. సో వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడాలంటారు. ఎలా ఉంది బాబా ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా చూస్తున్నాం కదా కూటమి ప్రభుత్వ పరిపాలన? ఆయన అనుకున్నవన్నీ అసలు 4,000 అంటే ఏంటి? ఆయన 3,000 ఇస్తానని 2 సంవత్సరాలు కూడా 250 4,000 అని 7,000 ఫస్ట్ రోజు ఇచ్చేసి ఫస్ట్ నెలలోనే ప్రతి నెల 4,000 ఇస్తున్నాడంటే అసలు దేశంలో ఎక్కడా లేని విధి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఎవడో చేయట్లే అట్ట. ఒకవైపు పరిశ్రమలని కానీ ఉద్యోగాలని కానీ అయినా కూడా ఇంకా ఏదో బురద చల్లాలి లేకపోతే ఏదో ఒక విధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా బాబాయ్. కనీసం ఇప్పుడు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇస్తే అంతే. కానీ అసలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడొచ్చు కదా బాబాయ్. ప్రతిపక్ష హోదా అన్నం తినేవాడు శ్వేత 5 సంవత్సరాల నుంచి చేసినాడు. నువ్వు ప్రతిపక్ష హోదా అంటే ఎంతమందికి ఇస్తారు హోదా? ఎంతమంది ఉంటే ఎమ్మెల్యేలు హోదా ఇస్తారు? అది కావాలి. అది తెలుసుకోకుండా మాట్లాడితే ప్రతిపక్ష హోదా కావాలని నాకు 30 మంది ఉంటే హోదా వచ్చింది. 11 మందికి హోదా ఎవడిస్తాడు అసలు? నువ్వు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, 5 సంవత్సరాల నుంచి చేసావు ముఖ్యమంత్రిగా.
కనీసం అంటే మనం మాట్లాడే దానిలో నిజాయితీ ఉందా, లేకపోతే ప్రజలు హర్షిస్తారా? ప్రతిపక్ష హోదా ఇన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి అడిగినాము, తెలియకపోతే ఇన్ని ప్రతిపక్ష హోదా ఎట్టొచ్చింది మాకు, ఎట్ట అడగాలి మేమని. ప్రతిపక్ష హోదా తెలియకుండా సో మొత్తం మీద ఏమంటావు బాబాయ్, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ? హోదా అడగడం అనేది పెద్ద దరిద్రం. ఆయనకి తెలిసినవా తెలియదు కానీ బయట పోయి ఆయనకి బయట పోయి మాట మాట్లాడుతున్నారు అంతే. క్షమించకూడదు వాళ్ళు. వెంకటేశ్వర స్వామి వాళ్ళని చూస్తాడు, ఎప్పటికైనా వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే. మనుషులు ఏం చేయలేకపోయినా భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు వాళ్ళని. అంటే ఇప్పటికైనా వాళ్ళకి అసలు భయం అనేది, భక్తి అనేది, మానవత్వం అనేది లేదు. వాళ్ళకి దేవుడే భగవంతుడే శిక్ష వేయాలి. అప్పట్లో మీరు ఏం గమనించారమ్మా గత ప్రభుత్వంలో అప్పుడున్న పరిస్థితులు? బెదిరించటము, ఏమన్నా ఇట్లాంటి పౌరుల్లో చేస్తున్నా గానీ మీకు పింఛన్లు తీసేస్తాము, అట్లా చేశారంటే అట్లా ఇదని బెదిరించారండి. అవును, గుళ్ళ దగ్గర అయితే గుళ్ళు పరిస్థితి ఎలా ఉండేదమ్మా అప్పుడు? హిందువుల దేవాలయాలు బాగోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తిరుపతి లడ్లు గాని అన్ని బాగున్నాయండి. ప్రభుత్వం కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం అత్యంత పవిత్రంగా దసరా జరుపుకుంటున్నామమ్మా. కనీసం అంటే విజయవాడలో గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే బాగున్నాయండి. ఏం గమనించారమ్మా అప్పుడు ఇప్పుడు? అప్పుడు బ్రాహ్మలు వెళ్తే మేము బట్టలు పెట్టుకుందామని చెప్పి వెళ్తే లంచం వాళ్ళకి ఒక చీర పెట్టినా, ఒక జాకెట్ మొక్క పెట్టా గానీ 100 రూపాయలు ఇస్తేనే మేము మీకు గోత్రనామాలు చదువుతామని వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు మట్టికి అవేమి ఇవ్వండి. ఇప్పుడు బానే ఉందమ్మా ఏర్పాట్లు అవి చూస్తున్నారా? ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలకి ఎలా జరుగుతుంది ఏంటి అని? అమ్మవారికి చక్కగా బాగుంది. చంద్రబాబు నాయుడు. సో అంటే ఎవరైతే ఈ మహాపాపం చేశారో, అంటే కనీసం భక్తి భయం లేకుండా స్వామివారి సొమ్ము కూడా కాజేసిన వాళ్ళకి శిక్ష పడాలంటారమ్మా? తప్పకుండా పడాలి. మరణం ఏ అవసరం లేదండి, భగవంతుడే వేస్తాడు. అయితే నిదానంగా పడిద్ది. ఇప్పుడు పడకపోయినా ఇప్పటికే అధికారం కోల్పోయారు, శిక్ష అనేది అనుభవిస్తారు. ఎవరైనా సరే పాపం చేస్తే అనుభవించాల్సిందే. అంతేగా, అంటే అధికారం ఇప్పటికే కోల్పోయారు కదమ్మా. ఉందని చెప్పి అక్రమాలు అన్యాయాలు ఎక్కువ చేశారు వాళ్ళు, కానీ వాళ్ళు అన్ని అనుభవిస్తారు తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.